నమస్తే మా నేను మీ కెనడా కోటర్ని. ఈరోజు మనం వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పటివరకు మనం బిగ్ ఓ అంటే ఏంటి, బిగ్ ఒమేగా అంటే ఏంటి, బిగ్ థీటా అంటే ఏంటి, ఇవన్నీ క్లారిటీగా చూసాం. అండ్ అలాగే కోడ్లో మనకి ఏదైనా లూప్స్ కానీ నెస్టెడ్ లూప్స్ కానీ ఇంకేమైనా ఉన్నప్పుడు వాటిని జస్ట్ మనం చూసే అది బిగ్ ఓనా లేకపోతే బిగ్ థీటానా బిగ్ ఒమేగానా ఏంటి అనేది మనం ఎలా చెప్పాలో కూడా మనం చూసాం ఆల్రెడీ వీడియోలో. ఓకే. సో ఇప్పుడు ఈ రోజు నేను ఏం చెప్పబోతున్నా అంటే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అన్నమాట. ఈ రూల్స్ దేనికి అవసరం అంటే మన ఏవైతే మనం నేర్చుకున్నామో లైక్ బిగ్ ఓ కానీ అలాగే బిగ్ ఒమేగా కానీ అలాగే బిగ్ థీటా కానీ వీటన్నిటికీ కూడా ఈ మూడిటికి కూడా మనకి ఈ రూల్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో నేను ఇప్పుడు ఆ రూల్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఇట్లా చెప్పకుండా నేను ఏం చెప్తా అంటే ఎగ్జాంపుల్స్తో చెప్తా, సో దట్ మీకు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఓకే. సో అది కాన్సెప్ట్. మీరు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ లైన్ బై లైన్ లైక్ లైన్లో వాచ్ చేసుకుంటూ వస్తేనే మీకు ఇది క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం. బిగ్గో అంటే ఏంటి, ఒమేగా అంటే ఏంటి, థీటా అంటే ఏంటి. నేను ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ అవి ఏంటో నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఓకే. నేను ఆల్రెడీ కంటిన్యూషన్ చేస్తున్నా. సో మీరు ఆ వీడియోస్ అన్ని వాచ్ చేస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఓకే. సో అది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను అనమాట. ఓకే. సో మన ఎగ్జాంపుల్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 6n² ప్లస్ 20n. ఓకే. అలాగే ఇప్పుడు నెక్స్ట్ జీ ఆఫ్ ఎన్ కూడా తీసుకుందాం. జీ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, జీ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, దీని యొక్క వీటిల్లో హయ్యెస్ట్ టర్మ్ ఏంటిది, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ హయ్యెస్ట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ n² కదా. సో నేను ఏం చెప్తా అంటే జీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు n². ఓకేనా. అలాగే ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎన్ అనేది మనకి గివెన్ ప్రాబ్లంలో ఇచ్చాడు. ఏంటిది అది, 100n². ఓకే, ఇది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకోబోయే రూల్ నెంబర్ 1 ఏంటి అంటే సింపుల్. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే అండ్ అలాగే బి ఈక్వల్ టు సి అయితే అప్పుడు నేనేం చెప్పొచ్చు అంటే దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు సి అని నేను చెప్పచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అని నేను చెప్పొచ్చు. ఓకేనా. అది రూల్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ వద్దాం. ఓకే. స్టెప్ 1. స్టెప్ 1 వద్దాం. స్టెప్ 1లో మనం ఏం చేయొచ్చు, మనకి జనరల్గా తెలిసిన నోటేషన్ ఏంటి, మనకు తెలిసిన ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్. ఓకే. ఇక్కడ నేను థీటాని ఎందుకు తీసుకున్నానంటే జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా. అర్థమైందా? సో మీరు మామూలుగా ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని తీసుకోవచ్చు, బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. బట్ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు నాకు ఇక్కడ రూల్స్ ఇంపార్టెంట్. నేను బిగ్ ఓ తీసుకున్నానా, బిగ్ ఒమేగా తీసుకున్నానా, బిగ్ థీటా తీసుకున్నానా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనకి రూల్ ఈ ఈ క్రైటీరియా ఉంది చూసారా, ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు బి ఈక్వల్ టు సి అయితే ఏ ఈక్వల్ టు సి అవుతుంది అని చెప్పి ఈ క్రైటీరియా, ఈ రూల్ ఉంది కదా, దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎగ్జాంపుల్గా థీటాని తీసుకున్నాను. ఓకే. అది మ్యాటర్. ఇప్పుడు మనకి తెలుసు ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్. ఓకే. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు దీంట్లో మన ఎఫ్ ఆఫ్ ఎన్ ఏంటిది, మన ఎఫ్ ఆఫ్ ఎన్ ఇదే కదా, 6n² ప్లస్ 20n. ఓకే. సో అది ఆ, దీంట్లో మనకి జీ ఆఫ్ ఎన్ ఏమొచ్చింది, క్యాలిక్యులేట్ చేస్తే n² వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మన ఎఫ్ ఆఫ్ ఎన్లో హయ్యెస్ట్ టర్మ్ వచ్చేసి n². ఓకే. క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ కూడా జీ ఆఫ్ ఎన్ ఏంటిది n². సో ఇక్కడ రేట్ ఆఫ్ గ్రోత్ n² వచ్చింది, ఇక్కడ కూడా రేట్ ఆఫ్ గ్రోత్ n² వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ జీ ఆఫ్ ఎన్ రెండు సేమ్ వచ్చాయి. అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే ఈ రెండు సేమ్ అయినప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే దేర్ ఫోర్, దేర్ ఫోర్ కంటే ముందు మనం ఇది రాయాలి కదా. యాక్చువల్లీ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎన్ అయింది ఇక్కడ. ఓకే. ఎందుకు, బికాస్ ఇక్కడ n², ఇక్కడ కూడా n². ఓకే. దేర్ ఫోర్ నేనేం చెప్తా అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ హెచ్ ఆఫ్ ఎన్.
ఓకే. ఎందుకని హెచ్ ఆఫ్ ఎన్ చేశా అంటే దీని రేట్ ఆఫ్ గ్రోత్ క్యాలిక్యులేట్ చేసామనుకో, మనం ఈ హెచ్ ఆఫ్ ఎన్కి రేట్ ఆఫ్ గ్రోత్ క్యాలిక్యులేట్ చేసామనుకో, ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఎంత ఉంది, ఎన్ స్క్వేర్ కదా. సో మనకి ఇక్కడ కూడా రేట్ ఆఫ్ గ్రోత్ ఎన్ స్క్వేర్ వస్తుంది. సో ఒక్కసారి చూసుకోండి, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఏ బిసి మూడు ఈక్వల్ అయినప్పుడు, ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు, బి ఈక్వల్ టు సి అయినప్పుడు, ఏ ఈక్వల్ టు సి కూడా అవుద్ది కదా ఈ లెక్క ప్రకారం. సో అదే మనం ఇక్కడ రాసాం. ఓకే. సో దేర్ ఫోర్ నేనేం చెప్తున్నా అంటే, నాకు ఎలాగో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అయింది కాబట్టి దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు సి కూడా అవుతుంది అని నేను చెప్తున్నా. ఇది మన రూల్. ఓకే. రూల్ నెంబర్ 1 ఇది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో అది. సో దీని ప్రకారం మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, మన ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి ఇక్కడ, 6n² + 20n. అది రాసుకోండి. 6n² + 20n ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చెప్పాం, తీటా. తీటా అనేది ఫంక్షన్ కదా, అది అట్లాగే పెట్టుకోండి. పెట్టుకుని హెచ్ ఆఫ్ ఎన్ అన్నాం. హెచ్ ఆఫ్ ఎన్ ఏంటిది ఇక్కడ, కంప్లీట్ హెచ్ ఆఫ్ ఎన్ 100n². అది రాసుకోండి. ఓకే. సో ఇది మన లైక్ మన రూల్ అనమాట. మన రూల్ అర్థమైందా. ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు, బి ఈక్వల్ టు సి అయినప్పుడు ఏ ఈక్వల్ టు సి అవుతుంది అనేది కాన్సెప్ట్. అర్థమైందా. ఇది మన రూల్ నెంబర్ 1. ఇవన్నీ మనం ఎక్కడ ఎక్కడ మనకి యూస్ఫుల్ అవుతాయి ఎట్సెట్రా అంటే, అది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను చెప్తాను. ఓకే. దీని తర్వాత ఇంకో వీడియో రాబోతుంది ఫార్ములాస్ గురించి, అది కూడా. ఇది రూల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేది ఫార్ములాస్ గురించి. ఆ తర్వాత మీకు ఇంకా కొన్ని థీరమ్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పాలి. ఎందుకురా బాబు మనకి డిఎస్ఏలో ఇవన్నీ ఎందుకురా అంటే, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోకుండా మీరు డైరెక్ట్గా అల్గారిథమ్స్లోకి జంప్ చేస్తే, చెప్తున్నా కదా, మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ రాదు. రావాలి కదా మీరందరికీ. అంటే అందరి ఛానల్స్ మనకి కొంచెం డిఫరెన్స్ ఉండాలి కాబట్టి నేను స్క్రాచ్ నుంచి చెప్తున్నా. ఓకే. సో అది కొంచెం పేషెన్స్ ఉండాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇదంతా ట్రాష్ అని చెప్పి అనుకుంటే మీరు చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ అంతా మిస్ అయిపోతారు. ఓకే. సో అది. ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటి అంటే, ప్రతి ఒక్క ఫంక్షన్కి, ఓకే, దాని యొక్క రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా సింపుల్గా చెప్తా. అంటే ఆ, ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి అనుకుందాం. ఓకే. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. వీడికి వీడికంటూ ఒక సొంత ఇల్లు అనేది ఉంటుంది. ఓకే. దీన్నే మనం మన డిఎస్ఏలో కంపేర్ చేసి చెప్దాం. మనిషి ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఫంక్షన్ అనమాట. ఓకే. ప్రతి మనిషికి వాడికంటూ ఉండడానికి ఒక ఇల్లు ఉంటుంది. అది ఏదో రెంట్ ఇల్లు అయ్యి ఉండొచ్చు, లేదా ఓన్ హౌస్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఓకే. బట్ వాడికంటూ ఒక ఇల్లు ఉంది. అలాగే ఈ ఫంక్షన్కి కూడా, ప్రతి ఫంక్షన్కి కూడా దానికంటూ ఒక ఆర్ఓజీ ఉంటుంది. ఆర్ఓజీ అంటే రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3n+7. ఓకే. ఇది నా ఎఫ్ ఆఫ్ ఎన్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ప్రతి ఫంక్షన్కి కూడా దాని యొక్క రేట్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది అని చెప్పాను కదా. సో నేనేం చెప్తా, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ అని నేను చెప్తున్నా. అర్థమైందా. ఎందుకంటే దీని యొక్క రేట్ ఆఫ్ గ్రోత్ ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తేనే కదా వచ్చేది. తీటా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ క్యాలిక్యులేట్ చేస్తేనే కదా మనకు వచ్చేది. ఓకే. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే, ఎఫ్ ఆఫ్ ఎన్ ఎంత, 3n+7 ఈజ్ ఈక్వల్ టు తీటా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఎంత, మళ్ళీ 3n+7. అర్థమైందా. ఇదే దీని కాన్సెప్ట్. ఈ రూల్ ఇదే అనమాట. అర్థమైందా. ప్రతి ఒక్క ఫంక్షన్కి దాని యొక్క ఓన్ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాని లెక్క ప్రకారం మనం తీసుకెళ్ళి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎన్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు 3n+7 అని చెప్పి. మనకున్న ఫార్ములా ఏమో ఇది. ఓకే. ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లేస్లోనేమో నేను తీసుకొచ్చి ఇది సబ్స్టిట్యూట్ చేశాను. అలాగే తీటా అనేది నా ఫంక్షన్ కదా, అది అట్లాగే రాసేసుకున్నాం. రాసుకుని ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ అని ఉంది కదా, దీని ప్లేస్లో 3n+7 పెట్టుకున్నాం. ఓకే. ఇది రూల్. బేసికల్లీ ఇది ఏం చెప్తుంది అంటే, ఈ రూల్ ఏం చెప్తుంది అంటే, ఏ ఫంక్షన్ అయినా కూడా, లైక్ ఎనీ ఫంక్షన్ కెన్ బి కంపారబుల్ విత్ ఇట్ సెల్ఫ్. అంటే మీనింగ్ ఏంటి, మనం ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాం, ఎఫ్ ఆఫ్ ఎన్ గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా
థీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అని చెప్పి ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం. ఓకేనా? మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ కూడా మీరు చూసుకుంటే, మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం రాసుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎన్. అంటే నీకు క్వశ్చన్లో ఇచ్చిన ఒక ప్రాబ్లం ఉంది, దానికంటే ఒక రేట్ ఆఫ్ గ్రోత్ వస్తుంది క్యాల్కులేట్ చేస్తే, దాన్ని తీసుకొచ్చి ఇంకొక దాన్ని నువ్వు కంపేర్ చేస్తావు. ఓకే, ఎప్పుడు చూడు వేరే ఒక రేట్ ఆఫ్ గ్రోత్కి మాత్రమే మనం కంపేర్ చేస్తాం. అర్థమైందా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లంకి నువ్వు క్యాల్కులేట్ చేస్తావు, రేట్ ఆఫ్ గ్రోత్ వస్తుంది. ఆ రేట్ ఆఫ్ గ్రోత్ని దానితోనే నువ్వు మళ్ళీ కంపేర్ చేస్తావు. ఓకే, ఈ రూల్ అదే అనమాట. ఈ రూల్ ఏదంతా ఎక్కడ యూస్ చేస్తారు ఏంటి అనేది నేను చెప్పా కదా, నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పుకుంటా. ప్రజెంట్ ఏంటంటే ఈ ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఓకే, ఆ రోజు మనం డిస్కస్ చేసాం కదా, అది ఇక్కడ యూస్ చేస్తామని చెప్పి అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు సెకండ్ రూల్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ రూల్ వచ్చేసి ఏంటంటే, థర్డ్ రూల్ ఎట్లా అంటే కొంచెం మిర్రర్ టైప్ అన్నమాట. మనకి హలో బ్రదర్ మూవీ తెలుసు కదా, సో అది గుర్తుపెట్టుకోండి. సో హలో బ్రదర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకుందాం, మీరు వెళ్ళి మిర్రర్ ముందు నుంచున్నారు, మీరు ఇట్లా చేయి ఎత్తారనుకోండి, అటు కూడా మీ ఇమేజ్ చేయి ఇట్లా లిఫ్ట్ చేస్తుంది. మీరు ఇట్లా స్క్రాచ్ చేసుకుంటే అది కూడా స్క్రాచ్ చేస్తుంది. మీరు ఇట్లా జస్ట్ ఇట్లా అంటే అది కూడా అలాగే అంటది, తగ్గేదిలే అని చెప్పి. అర్థమైందా? సో మీనింగ్ ఏంటంటే అది ఒక మిర్రర్ ఎఫెక్ట్ అనమాట. సో అట్లాగే మన అల్గోరిథం కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎఫ్ అనేది ఉంది. ఓకే, ఎఫ్ అనేది నాకు క్యాలిక్యులేట్ చేస్తే నా రేట్ ఆఫ్ గ్రోత్ అనేది జీ వచ్చింది. ఓకే, ఓకే. అప్పుడు ఏంటంటే ఈ థీరం ప్రకారం, అంటే ఈ రూల్ ప్రకారం ఏమవుతుందంటే, ఎఫ్ అనేది ఎఫ్కి జీ అనేది రేట్ ఆఫ్ గ్రోత్ అయినప్పుడు జీకి ఎఫ్ అనేది కూడా రేట్ ఆఫ్ గ్రోత్ అవుతుంది అనేది మన యొక్క రూల్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. అంటే ఏంటి మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చాను, అప్పులాగా ఇచ్చాను. ఓకే, మీరు ఆపదలో ఉన్నప్పుడు నేను ఒక హెల్ప్ చేశాను, 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఒక 1 మంత్ తర్వాత ఎప్పుడు నాకు కూడా ఏదో అవసరం వచ్చింది. అప్పుడు నేను మీకు ఇంతకుముందు హెల్ప్ చేసి ఉన్నా కదా, సో మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారనమాట. నేను ఎంతైతే ఇచ్చానో మీరు కూడా అంతే ఇస్తారు. నేను 1,00,000 ఇచ్చాను కాబట్టి మీరు నాకు 1,00,000 ఇస్తారు. ఓకే, సో అదే అనమాట. ఇక్కడ కూడా అంతే సేమ్. ఎఫ్ అనేది ఎఫ్కి జీ అనేది రేట్ ఆఫ్ గ్రోత్ అయినప్పుడు, ఒకవేళ ఇది రేట్ ఆఫ్ గ్రోత్ జీ అయినప్పుడు జీకి కూడా ఎఫ్ అనేది రేట్ ఆఫ్ గ్రోత్ అవుతుంది అనేది మన ప్రిన్సిపల్ అనమాట. ఈ రూల్ పేరు మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, హలో బ్రదర్ అని అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, యాక్చువల్లీ ప్రతి రూల్కి ఒక్కొక్క కాంప్లికేటెడ్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్పాను అనుకోండి మీకు అర్థం కాదు, లైక్ ఏంట్రా ఈ కాంప్లెక్సిటీ అని చెప్పి అనుకుంటాం. మీకు టర్మినాలజీ అవ్వడం కంటే కాన్సెప్ట్ ఇక్కడికి వెళ్ళి కూర్చోవడమే ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. కాబట్టి మీకు ఇట్లా చెప్తున్నా, హలో బ్రదర్ అని చెప్పి ఇట్లా సంథింగ్ అని చెప్పి. ఓకేనా? ఇది ఇంటర్వ్యూలో వస్తాయంటే ఇవి ఇంటర్వ్యూలో రావు. ఓకే, ఇవి చాలా ఇన్ డెప్త్, అందుకే మీకు చెప్తున్నా, మీకు అర్థమవుతుందని. ఇది మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటే, సో దట్ మీకు ఇంటర్వ్యూర్ కంటే బెటర్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, ఇది ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ ఏం అడగారు. ఓకే, ఇవి చాలా ఇన్ డెప్త్. ఇవి ఇంటర్వ్యూలో మీరు ఎక్కడ ఈ క్వశ్చన్స్ దీనికి రిలేటెడ్ ఏం రావు. మరి ఇది మీకు ఎందుకు యూజ్ అవుతాయి అంటే, రియల్గా మీరు కోడ్ని అనలైజ్ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా మీకు ఈ రూల్స్ అన్ని మీకు గుర్తుకొస్తాయి పక్కా. ఓకే, అది ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడైతే కాదు, ప్రెసెంట్. సో రూల్ అర్థమైంది కదా. దీన్ని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక ప్రాక్టికల్, ఒక రియల్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3n+7. ఓకే, అది తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఒక జీ ఆఫ్ ఎన్ కూడా తీసుకుందాం. మన జీ ఆఫ్ ఎన్ ఎంత అవుతుంది ఇప్పుడు? 3n+7 అనేది ఎఫ్ ఆఫ్ ఎన్ అయింది. సో దీని నుంచి హైయెస్ట్ టర్మ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి జీ ఆఫ్ ఎన్? హైయెస్ట్ టర్మ్ అనేది 1 కదా ఇక్కడ, సో 3n కదా. దానిలోంచి నేను బేసిక్ టర్మ్ తీసుకుంటా, నా కాన్స్టెంట్ అవసరం, ఓన్లీ ఆ ఎన్ టర్మ్ మాత్రమే కావాలి. సో ఇది నా ఎన్ అవుతుంది, జీ ఆఫ్ ఎన్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మన దగ్గర ఉన్న థింగ్ ఏంటంటే, అంటే మన థీరంని బట్టి ఇప్పుడు ఏదైతే మన రూల్ ఏదైతే చెప్పుకున్నామో దాన్ని బట్టి ఏంటంటే, ఆ, మనకు ఆల్రెడీ తెలుసు ఈ 3n+7, లైక్ మనకున్న రూల్ ఏంటి ఇక్కడ, ఇక అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మనకు తెలిసిన రూల్ ఏంటిది? మనకి యూజువల్గా తెలిసింది ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అనేది మన రూల్. ఓకేనా? ఓకేనా? క్లారిటీయా? సో దీన్ని బట్టి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లేస్లో ఈ వాల్యూ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూ మొత్తం. అప్పుడు 3n+7
ఈక్వల్ టు థీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ జీ ఆఫ్ ఎన్ ప్లేస్లో తీసుకొచ్చి ఈ ఎన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇది వస్తుంది మనకి. ఓకే, మనకు తెలిసిన ఫార్ములా ఇది. ఓకే, మనకి ఇది నార్మల్గా ప్రతి ప్రాబ్లంకి మనం ఇలాగే చేస్తాం. కానీ ఇక్కడ మనం ఏం పెట్టాం, హలో బ్రదర్ అని చెప్పి పెట్టాం. అంటే ఏంటి, వాడు ఇట్లా చేయలేపితే అది కూడా చేయలేపాలి కదా. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, మనకు ఆల్రెడీ ఈ ఫా ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు ఫ్రమ్ ఫ్రమ్ ద అబౌవ్ రూల్ మనం ఏమని రాయొచ్చు అంటే, ఫ్రమ్ ద అబౌవ్ రూల్ దేర్ ఫోర్ మనం ఏమని రాయొచ్చు అంటే n ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ 3n+7 అని కూడా రాయొచ్చు. అర్థమైందా? అంటే ఈ n ఏదైతే ఉందో ఇది దీని ప్లేస్లోకి వెళ్తుంది, ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ప్లేస్లోకి వెళ్తుంది. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ n ప్లేస్లోకి వస్తుంది అనమాట. అర్థమైందా? సో అది ఎందుకు అట్లా స్వాపింగ్ ఎందుకు జరుగుతుందంటే, మరి ఏంటి మనం మాట్లాడుకుంది ఏంటి, ఇందాక మిర్రర్ ఎఫెక్ట్ అని చెప్పి అన్నాం కదా. మిర్రర్ అంటే ఏంటి, నువ్వు ఏమైతే ఇస్తావో మిర్రర్కి అదే నీకు రిఫ్లెక్ట్ ఇస్తుంది. నువ్వు 1 lakh ఇస్తే 1 lakh ఇస్తుంది, నువ్వు 2 lakhs ఇస్తే 2 lakhs ఇస్తుంది, చెయ్యి ఊపితే చెయ్యి ఊపిద్ది, ఏదైనా సరే. ఇక్కడ నీకు ఆల్రెడీ 3n+7 ఈక్వల్ టు థీటా ఆఫ్ n అయింది కదా. సో ఇప్పుడు n ఈక్వల్ టు థీటా ఆఫ్ 3n+7 అయింది అనమాట. అర్థమైందా? సో అది కాన్సెప్ట్. ఇది థర్డ్ రూల్. మనకు అర్థమైంది కదా. ఓకే, ఫైన్. దీనివల్ల నీకు ఏం అర్థమవుతుంది అంటే, దీనివల్ల నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టూ ఐ మీన్ ఈ పర్టికులర్ రూల్ వల్ల నీకు ఏం అర్థం చేసుకోవాలంటే, ఏదైనా రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు లైక్ ఎఫ్ ఆఫ్ ఎన్ కానీ లేదా జీ ఆఫ్ ఎన్ కానీ, ఈ రెండు ఉన్నప్పుడు ఈ రెండిటికి కూడా ఓకే రేట్ ఆఫ్ గ్రోత్ అనేది సేమ్ ఉన్నప్పుడు, లైక్ ఆర్ఓజీ అనేది సేమ్ ఉంది, ఆర్ఓజీ సేమ్ అయితే అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ని జీ ఆఫ్ ఎన్ని స్వాప్ చేసుకోవచ్చు అనేది మన రూల్ అనమాట. ఓకే, ఈ రెండిటికి రేట్ ఆఫ్ గ్రోత్ అనేది సేమ్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎన్ని జీ ఆఫ్ ఎన్ని మనం స్వాప్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఉందని చెప్పి ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ ఎంత వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 3n+7 వచ్చింది. అంటే రేట్ ఆఫ్ గ్రోత్ ఎంత దీనికి, ఎన్ కదా. ఓకే, దీని రేట్ ఆఫ్ గ్రోత్ వచ్చేసి థీటా ఆఫ్ ఎన్. ఓకే, ఇప్పుడు జీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వచ్చింది. దీని రేట్ ఆఫ్ గ్రోత్ ఎంత, నాకు థీటా ఆఫ్ ఎన్నే కదా దీనికి కూడా. ఓకే, సో ఇక్కడ నాకు థీటా ఆఫ్ ఎన్ ఉంది, నాకు ఇక్కడ కూడా థీటా ఆఫ్ ఎన్ ఉంది. కాబట్టి నేను ఎన్ ప్లేస్లో సారీ ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లేస్లో జీ ఆఫ్ ఎన్ని, జీ ఆఫ్ ఎన్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎన్ని స్వాప్ చేసుకోవచ్చు. అలాగే నేను స్వాప్ చేశాను. చూసారుగా, ఇక్కడ 3n+7 ప్లేస్లో ఎన్ పెట్టా, ఎన్ ప్లస్లో వచ్చేసి 3n+7 పెట్టా. ఓకే, ఫైనా, అది కాన్సెప్ట్. సో అది ఇప్పుడు మనకి లాస్ట్ రూల్ అనమాట. ఓకే, ఫోర్త్ రూల్. ఈ ఫోర్త్ రూల్ ఏం చెప్తుంది అంటే, మ్, నీ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎన్ ఉంది ఈక్వల్ టు ఓ ఆఫ్ బిగ్ ఓ. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ రూల్లో ఓన్లీ బిగ్ ఓ ఒకటి ఉంటుంది. నేను ఇక్కడ రాస్తా, ఇక్కడ ఓన్లీ మనకి బిగ్ ఓ అండ్ ఒమేగా మాత్రమే ఉంటాయి, తీటా ఉండదు. ఓకే, సో అది కాన్సెప్ట్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అనేది మనకు తెలిసిన ఫంక్షన్. ఓకే, అప్పుడు మనం దీన్ని ఏమని చేయొచ్చు అంటే, జీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్. ఓకే, సో అక్కడ చూసుకుంటే మీకు బిగ్ ఓ వచ్చింది అండ్ కింద చూసుకుంటే మీకు ఒమేగా వచ్చింది. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్లో అర్థమయ్యేలాగా చెప్తా, పిచ్చ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జీ ఆఫ్ ఎన్ తీసుకుందాం. జీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు n² అనుకుందాం. ఓకే, జస్ట్ అనుకుందాం. ఓకే, ఆ తర్వాత మనకేం తెలుసు, మనకు తెలిసిన నార్మల్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్. అంతే కదా మనకు తెలిసిన ఫార్ములా. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఎంత వాల్యూ, ఎన్ కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ ఈక్వల్ టు ఓ ఆఫ్ బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ ఎంత, n² కదా. సో అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఇది మనకు జనరల్గా తెలిసిన ఫార్ములా. ఓకే, కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రూల్ ఏంటంటే రివర్స్ మిర్రర్ అన్నమాట. అంటే మిర్రర్ ఏదైతే ఉందో దానికి రివర్స్ జరుగుద్ది. అంటే దాని మీనింగ్ ఏంటి,
సో ఇంతకు ముందు రూల్ ప్రకారం అయితే నేను ఎలా రాసేవాడిని అంటే, ఇంతకు ముందు థర్డ్ రూల్ చెప్పాను కదా, మిర్రర్ ఎఫెక్ట్. హలో బ్రదర్. సో ఈ ఎన్ ప్లేస్లో వచ్చేసి ఎన్ స్క్వేర్ రాసేవాడిని, ఈ ఎన్ స్క్వేర్ ప్లేస్లోకి వచ్చేసి ఎన్ రాసేవాడిని. అప్పుడు ఏమయ్యేది నాకు, ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఆఫ్ ఎన్, ఇలా అయ్యేది. ఓకే, కానీ ఈసారి నేను అట్లా చేయను. ఈసారి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా మనకి ఫంక్షనే మారిపోద్ది. ఫంక్షనే మారిపోవడం అంటే ఏంటి, ఫంక్షన్ మారిపోవడం అంటే నేను ఇలా రాయదలుచుకోవట్లేదు. ఓకే, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇట్లా కాదు. ఇది థర్డ్ రూల్ ప్రకారం కరెక్ట్ అవుద్ది. కానీ ఇప్పుడు మన ఫోర్త్ రూల్ ప్రకారం ఏమవుతుంది అంటే, మనం ఎలా రాయొచ్చు అంటే, ఈ ఈ ఈక్వేషన్ నేను ఎలా రాస్తానంటే, ఎన్ ప్లేస్లో వచ్చేసి ఎన్ స్క్వేర్ రాసుకోండి. సరిపోయిందా? ఈక్వల్ టు, ఇప్పుడు ఈ ఎన్ స్క్వేర్ ప్లేస్లో వచ్చేసి ఈ ఎన్ని రాయండి. ఓకే, ఓకే. ఇక్కడ ఓ ఆఫ్ ఎన్ ఉంది కదా, ఇక్కడ ఓ ఆఫ్ అని ఉంది, ఈ ఓ ప్లేస్లో నేను ఒమేగా రాసుకుంటా. సరిపోయిందా? ఇది నా ఈక్వేషన్ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇది మనకేం చెప్తుందంటే, ఈ రూల్ ప్రకారం ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ యూ కెన్ స్వాప్ బోత్ బిగ్ ఓ అండ్ ఒమేగా. ఓకే, సో ఈ బిగ్ ఓ అండ్ ఒమేగాని మనం స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో అది పరిస్థితి. ఓకే, సో ఈ రూల్స్ ఎందుకు అంటే, ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్. డిఎస్ఏలో మనం ఖచ్చితంగా ఈ రూల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ప్రెసెంట్ అయితే మీరు ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్ అని మాత్రం అర్థం చేసుకోండి. 4 రూల్స్ చెప్పా, 4 కూడా బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఫార్ములాస్ గురించి చెప్తా. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, మ్యాథ్ ఫార్ములాస్, కొన్ని మ్యాథమెటిక్స్ ఫార్ములాస్, ఇవి కూడా కావాలి మనకి. ఇవన్నీ ఉంటేనే మనకి రెసిపీ అనేది తయారవుతుంది. తెలుసు కదా, చికెన్ తయారు చేయాలంటే ఏమేం కావాలి మనకు తెలుసు కదా. ఫస్ట్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. అంటే ఏంటి, ఫౌండేషన్స్ ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, ఆ తర్వాత మనకి కొంచెం చికెన్ మసాలా కావాలి. ఆ, అలాగే కొన్ని స్పైసెస్ ఉంటాయి కదా, ఈ దాల్చిన చెక్క, యాలకులు, ఇవన్నీ ఇవన్నీ కావాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇలాంటివి, ఈ ఫార్ములాస్, రూల్స్, ఇవన్నీ కూడా అవి. ఇవన్నీ చేస్తేనే మీకు చికెన్ అనేది డెలిషియస్గా తయారవుతుంది. అర్థమైందా? సో అది కాన్సెప్ట్. ఒకవేళ నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఏదైనా డౌట్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆ, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డిఎస్సి గురించి ఇట్లా ఎదురు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, మీరిద్దరు కంప్లీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా మీకు రిజల్ట్ అనేది పెరుగుద్ది కానీ తగ్గదు. ఓకే, అదొకటి. అండ్ ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న ఈ గంట ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి, సో దట్ నేను ఇంకా ఫ్యూచర్లో ఏం పెట్టినా మీ వరకు వస్తుంది. ఓకే, నమస్తే.